హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్ అనేది మాట్లాడుకుందాం. ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొన్ని నెలల్లోనే ఏ విధంగా మానిటైజేషన్కి వెళ్ళాలి అనేది. మానిటైజేషన్ తొందరగా అవ్వాలంటే మనకి 4000 అవర్స్ వాచ్ టైం రావాలి, అలాగే 1K ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ రావాలి. అది ఎంత ఫాస్ట్గా మనం తెచ్చుకోవాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను. అదేంటంటే మనం కన్సిస్టెంట్గా రోజు ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి. సర్టెన్ టైంకి మనం ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంలోనే మనం ఒక షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేయాలి. అలాగే ఒక 2 డేస్కి ఒక్కసారైనా మనం ఒక లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తే మనకి వ్యూస్ అనేవి వస్తాయి. అలాగే షార్ట్ వీడియో ద్వారా మనకి ఈ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తొందరగా వస్తారు. అది కూడా మనం మంచి కంటెంట్ని ఇచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనకు ఆటోమేటిక్గా వాచ్ టైం అనేది కూడా మనం మంచి కంటెంట్తో కనుక మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ టైం కూడా పెరుగుతుంది. అలా మనకి తొందరలోనే మనం మానిటైజేషన్కి ఛానల్ అనేది వెళ్ళగలుగుతుంది. సో ఈ సింపుల్ టిప్స్ మనం పాటించినట్లయితే మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. ఏంటి మన ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పి ఒకరోజు వీడియో పెట్టి నిరాశపడిపోయి వదిలేయకుండా కంటిన్యూస్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తే మనం ఖచ్చితంగా మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. అదండి ఈ వీడియో. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే. సో హెల్తీగా మనం పిల్లలకి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చేసిస్తే దానివల్ల మనకి చాలా పిల్లల గ్రోత్కి హెల్ప్ అవుతుంది కదా. మనం బయట కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. నేను ఇంట్లోనే తయారు చేసిన నెయ్యితోటి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తాను. దీన్ని 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. మరీ చిన్నపిల్లలు అయితే కనుక వాళ్ళకి కొంచెం పౌడర్లా చేసి ఇస్తే లడ్డు అనేది బాగుంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలు 5 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతే మనం ఇట్లా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇలా చేసేస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది, తినడానికి ఇష్టపడతారు. సో అంతేనండి ఈ వీడియో. మన ఛానల్ గ్రోత్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనం రోజు ఒక షార్ట్ వీడియో సర్టెన్ టైంకి అప్లోడ్ చేయాలి. అలాగే లాంగ్ వీడియోస్ 2 డేస్కి ఒకసారి అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్